అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు హరి రాయలసీమ యూట్యూబ్ ఛానల్. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వాలంటీర్గా పనిచేసినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ వాలంటీర్ గురించి ఈ వీడియో తీయడం జరుగుతూ ఉంది. అయితే కనుక 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురావడం జరిగింది. అలాగనే సచివాలయ వ్యవస్థ కూడా తీసుకురావడం జరిగింది. అయితే కనుక వాలంటీర్కి ఇచ్చింది ఎంత గౌరవవేతన? 5,000. అవునా కదా? 5,000కు మళ్ళీ ఎన్ని రకాల పనులు చేసినాం? వాళ్ళు చెప్పినటువంటి పనులన్నీ చేసినారు. ఏ సర్వే చేయాలనే సర్వే చేసి వచ్చినారు. పింఛన్ల పంపిణీ కానివ్వండి, ఏ సంక్షేమ పథకాలు కానివ్వండి, ఎటువంటి పనులైనా కానీ వాళ్ళు చెప్తుంటే చేసినారు లేదా? ఇచ్చింది ఎంత? 5,000. కేవలం వాళ్ళు గుడ్డు చాకిరీ చేసుకొని వాలంటీర్లను వదిలిపెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఏ ఒక్కరోజైనా వాలంటీర్ గురించి ఆలోచన చేసినారా? లేదు, మాకు జీతాలు ఇంత కావాలి, 10,000 కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే కనుక జగన్మోహన్ రెడ్డి కేవలం సేవావజ్ర, సేవామిత్ర, సేవారత్న ఇటువంటి అవార్డులు ఇచ్చేసి క్లోజ్ చేసినాడు. అంతవరకే. కానీ ఇక్కడే కానీ వీళ్ళ ఉద్యోగాలు ఒక పర్మనెంట్ చేయాలి, లేకుంటే వీళ్ళకు ఒక గుర్తింపు ఇవ్వాలి, లేకుంటే ఏదైనా వీళ్ళకు ఏదైనా ఒక కాంట్రాక్ట్ బేస్ కింద ఇవ్వాలని చెప్పేసి ఎటువంటి నిర్ణయం తీసుకోలే. కేవలం వాడుకున్నాడు, వదిలిపెట్టేసినాడు. అవునా కదా? నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వాలంటీర్ల గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే వీళ్ళు నిర్ణయం తీసుకున్న దానికంటే ముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం అంటే వాలంటీర్ల గురించి ఏ నిర్ణయం తీసుకోలేదు. మరి మీరే తీసుకున్నప్పుడు వీళ్ళు తీసుకుంటారా? ఒకసారి మీరే బాగా ఆలోచన చేయండి. మీరే ఏది నిర్ణయం తీసుకున్నప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకుంటారా? అందులో కొద్దిమంది ఏం చేసినారంటే వాలంటీర్లు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కొంతమంది పార్టీ కోసం, ప్రచారం కోసం రిజైన్ చేసినారు. కొంతమంది రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లా మాకు బలవంతంగా రిజైన్ చేపించినారని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టినారు. ఇది ఎంతవరకు కరెక్టు? నాకు పార్టీకి సంబంధం లేదు, ఎటువంటి ఈ పార్టీ ఆ పార్టీ అంటే ఎటువంటి సంబంధం లేదు. వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడాలని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. అయితే కనుక నీకు ఇచ్చే 5,000 కానివ్వండి, ఎటువంటి పనులు నీకు ఇష్టపూర్వకంగా నువ్వు పనిచేసి వచ్చినావు. అవునా కదా? కాకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం తప్పు. రేపొద్దున భవిష్యత్తులో ఏదైనా కానివ్వండి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనుకో వైఎస్ఆర్సీపీ పార్టీ, మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అంటే కన్నా డౌటే. ఎందుకంటే కనుక నీకు వాలంటీర్ పోస్ట్ ఇచ్చి కూడా వాళ్ళపైన కేసులు పెట్టించుకోవాలా? వాళ్ళపైన కేసులు పెట్టేందుకైనా ఈ పోస్ట్ ఇచ్చినది. నీకు ఇష్టమైతే ఇస్తారు, లేకుంటే లేదు. అంతవరకు ఈ పార్టీలో ఎందుకంటే వీళ్ళది అధికారం వచ్చింది కాబట్టి ఒకవేళ ఇవ్వచ్చు, లేకుంటే లేదు. అందులో ఏం చెప్తున్నారు చాలామంది మంత్రులు వచ్చేసి మిమ్మల్ని తొలగించలేదు, రాజీనామా చేయని వాళ్ళని తొలగించలేదు, ఇంకా మేము వీటిపైన చర్చ జరుగుతుంది, కొద్ది రోజుల్లో టైం పడుతుంది, ఖచ్చితంగా తీసుకుంటామని చెప్తున్నారు. ఒకవేళ తీసుకోకపోయి వాళ్ళ ఇష్టం, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి. అయితే ఇక్కడ గవర్నమెంట్ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చే గవర్నమెంట్ జీతం ఎంత? 30,000. స్టార్టింగ్లో 15,000 ఇచ్చినారు, తర్వాత 30,000 ఇచ్చి పర్మనెంట్ చేసినారు. కానీ జగన్మోహన్ రెడ్డిది ఇక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తప్పుంది. 30,000 ఇచ్చి వాళ్ళు పర్మనెంట్ చేసేదానికంటే ముందు వాలంటీర్ల గ్రౌండ్ లెవెల్ ఎక్కువ వర్క్ ఉంది కదా? అవునా కదా? ఎక్కువ వర్క్ ప్రతి ఒక్క సంక్షేమ పథకం వీళ్ళే అప్లై చేస్తున్నారు కాబట్టి ఎక్కువ వర్క్ వీళ్ళకు ఉంది. కనీసం అంటే వీళ్ళని ఏదో ఒక గుర్తింపు చేయాలనేది కూడా ఆలోచన చేయకుండా ఈరోజు వాలంటీర్లు అందరూ ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ రోజు నువ్వు పర్మనెంట్ చేసింటే ఇటువంటి సమస్యలు రాకపోతే కదా? మరి సచివాలయ వ్యవస్థ ఏం పనులు చేస్తున్నారు? వాళ్ళు 30,000 ఇచ్చి చల్లగా ఫ్యాన్ల కింద కూర్చోబెట్టినారు. అందుకు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళను కూడా పరిష్కారం జరుగుతూ ఉంది. వాళ్ళ వ్యవస్థలో కూడా ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ వ్యవస్థలో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థలో 10 మంది 9 మంది ఉన్నారు ప్రతి ఒక్క సచివాలయంలో. ఇంతమంది అవసరమా? ఒక 5 మందిని ఉండించి మిగతా వాళ్ళందరినీ వాళ్ళ డిపార్ట్మెంట్కి తరలించడం జరుగుతూ ఉంది. ఈ 5 మంది ఏం చేస్తారంటే కనుక గతంలో వాలంటీర్ ఏ విధంగా పనిచేసినారో ఆ విధంగా పనిచేయాలి వీళ్ళు. అంటే కనుక ఈ వాలంటీర్ల సంక్షేమ పథకాల గురించి కానివ్వండి, ఒక సర్వే కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, ఇట్లా రకరకాల పనులని వీళ్ళు చేయాలి. అది కాకుండా ప్రతి ఒక్క స్కూల్ ఉంటుంది కదా, స్కూల్లోకి వెళ్ళి మరుగుదొడ్డి, టాయిలెట్ ఇవి ఏమన్నా క్లీన్గా ఉండాలి లేదని చెప్పేసి డైలీ ఫోటోలు అప్లోడ్ చేయాలి. ఇప్పుడు బాగా సరిపోయిందే లేదా వీళ్ళకి కూడా? ఇప్పుడు పనిభారం ఎక్కువ అవుతుంది.
ఎందుకంటే కనుక 5,000 తీసుకొని ఇన్ని పనులు చేసుకొని వదిలిపెట్టినప్పుడు మీకు 30,000 ఇచ్చి ఎట్టి చల్లగా ఫ్యాన్ల కింద కూర్చోబెట్టేదానికని ఇట్లాంటి పనులు చేపించడమే బెటర్ నాకు ఇందులో. ఎందుకంటే గనక గవర్నమెంట్ దృష్టిలో ప్రతి ఒక్కరు వర్క్ పని చేయాలి. అంతేగాని ఏమంటే కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడం తప్పు అది. ఇప్పుడైతే గనక ఈ ఈ పనులు చేపియడం కరెక్టు. ఇట్లాంటి పనులు ఎన్ని పనులు చేయాలన్నా చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. కాకపోతే నాకు ఎటువంటి పార్టీకి సంబంధం లేకుండా మాట్లాడుతున్న వీడియో, ఓకేనా? అయితే కనుక ఎట్టకేలా కానివ్వండి వాలంటీర్ వ్యవస్థ అనేది దాని గురించి ఆలోచన చేశాను కనుక ఈ ఫీల్డ్లోకి రావడమే తప్పు ఫస్ట్. ఎందుకంటే కనుక గడిచిన 5 సంవత్సరాల తర్వాత మనకు వాటి గురించి ఆలోచన చేశాను కనుక టైం వేస్ట్ అయింది. లేకుంటే కనుక ఏదో ఒక పనులు చేసుకొని ఉంటే కనుక బాగుపడే వాళ్ళం, అవునా కదా? మరి ఇప్పుడైతే కనుక టీడీపీ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ఇటు లేదు అటు లేదు. వీళ్ళేమి ఇస్తామంటున్నారు, ఏది స్కిల్ డెవలప్మెంట్లో మిమ్మల్ని పంపిస్తాం, 3 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్లో మీకు డబ్బులు 10,000 నెలకు 10,000 అయితే ఇస్తామంటున్నారు. మనం ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ట్రైనింగ్ వెళ్ళాలంటే కనుక వేరే చోటుకి వెళ్ళాలి. ఇక్కడే మీరు గ్రామాలలో ట్రైనింగ్ తీసుకోవడం కాదు, మీకు నచ్చినటువంటి ట్రైనింగ్లో స్కిల్ డెవలప్మెంట్లో అక్కడికి వెళ్ళి 3 సంవత్సరాల పాటు ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకోవడానికంటే ఇంటికాడ పరిస్థితి ఏం కావాలి ఒకసారి మీరే బాగా ఆలోచించండి. ఇంటి దగ్గర తల్లిదండ్రులు కానివ్వండి, లేకుంటే పిల్లలు ఉన్నాయి, ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్కు వెళ్తే కనుక ఇంటికాడ పరిస్థితి ఏం కావాలి? కాబట్టి ఇటువంటి పోస్టులోకి రావడమే తప్పు వాలంటీర్గా నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే కనుక ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ గవర్నమెంట్ సర్వీసులు చేస్తున్నామంటే కనుక ఖచ్చితంగా ఏదైనా కానివ్వండి, గౌరవవేతన కానివ్వండి, ఉద్యోగం అనుకోండి, లేకుంటే ఏదో ఒకటి అనుకోండి, వాటికి ఏదో ఒకటి గుర్తింపు ఉండాలి. అంతేకానివ్వండి గవర్నమెంట్ మారిన ప్రతి ఒక్కసారి మనకు ఏ గుర్తింపు లేకపోతే కనుక ఇటువంటి వ్యవస్థలోకి రావడం పెద్ద తప్పు నాకు తెలిసినంత వరకులో. 30,000 ఇచ్చేటువంటి సచివాలయ వ్యవస్థ ఉద్యోగస్తులకి ఇన్ని మార్పులు జరుగుతున్నాయంటే కనుక వాలంటీర్ వ్యవస్థలో ఇచ్చే 5,000కు ఎన్ని మార్పులు ఉంటాయి ఇంకతను. ఇప్పుడు కొత్తగా సచివాలయ వ్యవస్థలో వచ్చేసి మనకు నోటిఫికేషన్ పడింది కొత్తగా ఎవరైనా ఉద్యోగం అప్లై చేసుకోవాలని. ఇప్పుడు ఏమంటున్నారంటే చాలామంది ఆ ఫోటోలు తీసేటోళ్ళు మరుగుదొడ్లు ఫోటోలు తీసే ఉద్యోగం అంటున్నారు. ఇప్పుడు చాలామంది అన్నిటి గ్రామాలలో ఇప్పుడు అదే జరుగుతుంది టాపిక్ ఎక్కువ. గతంలో వాలంటీర్ అంటే కనుక వాలంటీర్ అనేది ఒక భావన ఉండేది. ఎవరైనా పిల్లనియాలని కూడా వాలంటీర్ అంటే కనుక చిన్న చూపు చేసేవాళ్ళు. ఆ వ్యవస్థ లేనింత బాధలేదు. ఎందుకంటే కనుక అంత ఈయన చాలా ఘోరం అది పోస్టు నాకు తెలిసినంత వరకు అయితే కనుక. ఎట్టకేలే కానివ్వండి ఈ పోస్టులోకి రావడం చాలా టైం వేస్ట్. ఏదన్నా మనకు ఇంటి దగ్గర పొలం పని చేసుకోవచ్చు, లేకుంటే కనుక మీకు ఏదన్నా ఒక ఫీల్డ్లో మీకు అనుభవం ఉంది అంటే కనుక ఆ ఫీల్డ్లోకి వెళ్ళి పని చేసుకోవడం బెటర్, లేదంటే ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేసుకోవడం బెటర్. ఎందుకంటే కనుక వాళ్ళు ప్రైవేట్ కంపెనీలో పనిచేసినా కూడా జీతాలు అయితే ఇస్తారు, పర్ఫెక్ట్గా ఇస్తారు, ఇబ్బంది లేదు. ఇచ్చినా కూడా వాళ్ళు ఇస్తారు, ఇబ్బంది లేదు మన టాలెంట్ని పట్టేసి. ఇక్కడ మన టాలెంట్ ఎంతనే కూడా వాడుకొని వదిలిపెట్టే వాళ్ళే. నేను కూడా పనిచేసినాను, ఎంత బాగా పనిచేసినానంటే కనుక ఏదో పర్మనెంట్ అవుతుంది ఉద్యోగము, వాలంటీర్ పోస్ట్ అనేది పర్మనెంట్ అవుతుంది, మన ఏదో రేపొద్దున మన భవిష్యత్తు బాగుపడుతుంది అని చెప్పేసి ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత 2-3 సార్లు నాకు సేవా వజ్ర అవార్డు వచ్చింది. 30,000 లెక్క. ఏం చేయాలి? అది నెత్తికేసి కొట్టుకోవాలన్నా? ఎట్టకేలు కానివ్వండి ఇటువంటి పోస్టులకి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పోస్టులకి రావడం తప్పు. నేను ఫీల్డ్లో ఉండబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో పనిచేసినాను, ఈ గవర్నమెంట్లో పనిచేసినా కానీ ఇటువంటి పోస్టులు అయితే ఎప్పుడు చూడలేదు నేను. అయితే కనుక వాడుకొని వదిలిపెట్టే పోస్టులు ఎప్పుడు చూడలేదు, ఓకేనా? వీటిలో మీరేమనుకుంటున్నారు కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.